మరి వల్లయ్యా రావయ్యా పిల్లల వల్లయ్యా రావయ్యో హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమలత ఎల్లాకులా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మేము సెలబ్రేట్ చేసుకున్న బోనాలు పండుగనైతే మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ వ్యూ అండ్ మా బోనాలు దేవుడు ఎలా చేసుకున్నాం అనేది పూర్తిగా నేను చూపిస్తాను అనమాట. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ నేను షేర్ చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే కొంచెం ఇంకా లోతుగా వెళ్ళాలంటే మల్లన్న దేవుడు ప్యూర్ వెజ్ అనమాట. ఖచ్చితంగా లాస్ట్ కార్తీక మాసం అయిన తర్వాత వచ్చే అమావాస్య నుంచి అయితే ఈ ఫెస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పటి నుంచి నాన్ వెజ్ అయితే తినేది లేదు. ఇంకా దేవుడికి ఇష్టమైన ఫ్లవర్స్ అయితే ఇక్కడ బంతిపూలు అండ్ దేవునికి ఇష్టమైంది ఇక్కడ పసుపు బండారు అనమాట. మీరు దేవుడి సాంగ్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుస్తుంటుంది తెలంగాణలో, తెలియని వాళ్ళకైతే ఇది చెప్తున్నాను అనమాట. సో ఇలా బోనాలు, బెల్లం అన్నం అండ్ వైట్ రైస్, ఆల్ వెజిటేబుల్స్ అంటే ఇక్కడ చిక్కుడుకాయ, వంకాయ, అనపగింజలు, సోరకాయ ఇలా అన్ని వెజిటేబుల్స్తో అయితే కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తారనమాట. 2 కర్రీస్ లేకపోతే ఒక కర్రీ కూడా చేస్తారు. సో ఇలా ఇత్తడి బిందెలలో మన లాస్ట్ మాకన్నా జనరేషన్ ముందైతే కుండలలో ప్రిపేర్ చేసిన వాళ్ళు అనమాట. ఇప్పుడైతే ఈ ఇత్తడి బిందెల వరకు వచ్చినాం. సో అందరూ వస్తారనమాట, మనకు తెలిసిన వాళ్ళు కూడా. సో ఇక్కడైతే మా ఆయన వల్ల పెద్ద అత్తయ్య అనమాట మాట్లాడుతున్నారు. సో అందరూ కలుసుకుంటారు, అందరితో మాట్లాడుకుంటూ ఇలా చెట్లలో మంచిగా సెలబ్రేషన్ అనమాట. సో మేము చేసుకునేది ఇది ఎక్కడ అంటే నగరం గుట్ట అంటారనమాట. మా విలేజ్ నుంచి, తాండూరు విలేజ్ నుంచి వెళ్తూ ఉంటే ఒక వే అనమాట అది. ఇక్కడ చెప్తున్నాను కదా, ఇత్తడి బిందెలో అయితే వండాలి అండ్ పోపు వేయకుండా కర్రీస్ అయితే ప్రిపరేషన్ ఉంటుంది. కొత్తిమీర, వాటర్, ఆయిల్ ఇలాంటివి యూజ్ చేయొచ్చు, కానీ ఆనియన్ ఇట్లా యూజ్ చేయరనమాట. సో ప్యూర్ వెజ్. నాకు ఇష్టమైన టేస్టీ ఫుడ్ అనమాట. నాన్ వెజ్లో బిర్యానీని ఎంత ఇష్టపడతామో ఇక్కడ వెజ్లో నాకు చాలా ఇష్టమైన ఫుడ్ అనమాట. ఈ బెల్లం అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కూడా తింటారు, పాలు కూడా యాడ్ చేస్తారు లైక్ ఉన్న వాళ్ళు, లేకపోతే యాడ్ చేయరనమాట. సో పాలు కూడా కొంతమంది అమావాస్య స్టార్ట్ అయినప్పటి నుంచి పాలు కూడా తాగరనమాట. ఆల్మోస్ట్ అమావాస్య స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపు కొంతమంది అయితే తాగరనమాట పాలు. సో పాలు యాడ్ చేస్తారు కాబట్టి బోనంలో. ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే పాలు తాగరనమాట అమావాస్య నుంచి. అత్తమ్మ వాళ్ళు అయితే తాగుతారు. జస్ట్ ఇది చేసే రోజు అండ్ ముందు రోజు అయితే పాలైతే తాగలేదనమాట. సో ఇది నగరం గుట్ట. మేము కిందనైతే బోనాలు చేసినాం, పైనకి వెళ్ళిన తర్వాత మేము చూపిస్తా. ఈ వే అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. బోనం అంతా ప్రిపేర్ చేసిన తర్వాత ఈ గుట్ట మొత్తం ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎంతమంది భక్తులు ఉంటారంటే ఆల్మోస్ట్ అసలు ఈ మంచిర్యాల్, కాజ్నగర్ ఇటు సైడ్ డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా ఇది తెలిసి ఉంటుంది. ప్రతి మల్లన్న దేవుడి టెంపుల్ దగ్గర గుట్టల పైన ఈ సీజన్లో అందరూ బోనాలు చేస్తారనమాట. ఈ వే అంతా ఎక్కుకుంటూ వెళ్ళాలన్నమాట. గుట్ట కింద బోనాలు చేసుకొని జస్ట్ కొబ్బరికాయలు తీసుకొని పైనకి వెళ్తామన్నమాట. కొంతమంది గుట్ట పైన కూడా ఈ లగేజ్ అంతా, మనకు కావాల్సిన ఫుడ్ లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్ళి అక్కడ కూడా బోనాలు చేస్తారు. నిజంగా గ్రేటు. మళ్ళీ అక్కడ పైన నేను చూసిన ఇంకా మంచిగా ఇప్పుడు కూడా కుండలలో వండుకుంటుర్రు చాలామంది. హ్యాపీ అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. సో లడ్డు పాపనైతే నేను తీసుకెళ్ళలే అనమాట. తను ఉంటానన్నది చాలా బెస్ట్ అయిపోయింది. మనుపాపను ఒక్కదాన్ని తీసుకెళ్తేనే మాకు మస్తు కష్టమైందనమాట. వాళ్ళ డాడీ అయితే ఎత్తుకొని వెళ్ళిరు. చూస్తున్నారు కదా వే ఎలా ఉందో, మస్తు ఘోరంగా ఉంటుంది అనమాట. ఇవి ఎక్కాలి, దిగేటప్పుడు అసలు ఏం అనిపించదు, ఎక్కేటప్పుడే ఇట్లా ఉంటాయి రాళ్ళు, కానీ ఏం కాదు, హ్యాపీగా ఎక్కొచ్చు. నాకు చాలా ఇష్టమైన దేవుడు కూడా మల్లన్న దేవుడు అనమాట. హ్యాపీగా చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ ఎక్కేవాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, దిగేవాళ్ళు దిగతూనే ఉంటారు. ఎక్కడానికి దిగడానికి ఒకటే వే అనమాట. పైన కోనేరు కూడా ఉంటుంది, దాంట్లో నుంచి వాటర్ తీసుకొని వచ్చి బోనాలలో యాడ్ చేస్తారనమాట. ఆ వాటర్ని కొన్ని తీసుకొని వచ్చి ఫైనల్లీ మనమైతే గుట్టపైనకి రీచ్ అయినాం అనమాట. సో ఇక్కడైతే పట్నం వేస్తున్నారు. నాకు తెలిసి దీన్ని ఎదురు పట్నం అంటారు అనుకుంటా. టెంపుల్ ముందుగానే వేస్తారు.
గుట్ట పైనికి వచ్చిన తర్వాత ఇదన్నమాట. సో పసుపు బండారుతోనే దేవుడు అనేది మొత్తంగా ఉంటుంది. ఇగో ఇక్కడ బయట మనం దర్శనం చేసుకోవడానికి ఉంటుంది కానీ లోపల ఏముండదు అనమాట. లోపల పంతులు గారు ఉంటే తనకి మనం తీసుకుపోయిన ఐటమ్స్ అన్నీ బెల్లము, బియ్యము, కొందరు పరమాన్నంని కూడా తీసుకొని వస్తారు ఆకులు అంటే ఇస్తార్లో పెట్టేసుకొని. ఇక మేమైతే జస్ట్ కొబ్బరికాయలు, పసుపు, బెల్లం, బియ్యం ఇవన్నీ తీసుకొని వెళ్ళినాం. ఇంకా లోపల ఉన్న అతను పసుపు బండారు అయితే మనకి పెడతారనమాట బొట్టుగా. అండ్ 5 కొబ్బరికాయలు అయితే దాదాపు అత్తమ్మ నాకు తెలిసి 3-4 ఇయర్స్ నుంచి కొడుతుంది అనుకుంటా. నాకు తెలిసి అయితే అంతకుముందు నుంచి కూడా ఉందో లేదో తెలియదు. చాలామంది ఇట్లనే 5, 10, 9 కూడా తీసుకొచ్చిర్రు. అండ్ మనం తీసుకొచ్చిన ఇక్కడ ముందు కూడా వేప చెట్టు అవన్నీ ఉన్నాయన్నమాట. ముందు కూడా ఒక దీపం ఉంది, దాంట్లో కూడా ఆయిల్ వేసి అగరబత్తీలు అన్నీ కూడా ముట్టించినాం అన్నమాట. భక్తితో చేసేసుకునేది, నమ్మకం దేవుడు అంటే కాబట్టి ఇంతమంది జనాలు. నేనైతే లాస్ట్ టైం కూడా క్రౌడ్ ఉండే కానీ ఇంత ఘోరంగా ఈ ఆల్మోస్ట్ సండే చేసుకుంటారు అందరూ. మిస్ అయిన వాళ్ళు బుధవారం అనమాట, స్కూల్స్ ఉంటాయి కాబట్టి. కానీ ఇంత మంది జనాలు అయితే వచ్చిర్రు, నమ్మకం ఉంది కాబట్టి వచ్చిర్రు కదా. ఓకే, ఫైనల్లీ అంతా అయిపోయింది, దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫైనల్గా కొబ్బరికాయలు అయితే కొట్టిపిస్తున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ ఇంకా ఓపిక అయిపోయింది నాకైతే. అన్ని దగ్గర పసుపు కుంకుమలు అయితే వేసేసి పసుపు బంతిపూలు వేసేసిన తర్వాతనైతే ఇక్కడ ఆయిల్, అగరబత్తి అన్నీ ముట్టించిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు. హస్బెండ్ అండ్ మా చెర్రీ అంటే మా బావ కొడుకు, తోటి కోడలు వాళ్ళ కొడుకు అనమాట. సో తను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయలు కొడుతురు, షేర్ చేసుకున్నారు, కొట్టేసిరు అనమాట. ఒక్కొక్క కొబ్బరికాయ మళ్ళీ మేము తీసుకొని రావాలి కాబట్టి అక్కడ వెయిట్ చేస్తున్నాం. మస్తు క్రౌడ్ ఉంది. జస్ట్ వీళ్ళు ఇక్కడ బయటికి వచ్చిన వాళ్ళు, లోపలైతే ఇంకా మంది ఉండే అనమాట. ఇక ఎక్కి ఎక్కి దమ్మచ్చి ఉంటుంది అందరికీ, మస్తుగా ఉంటుంది. ఆల్రెడీ 1-2 అవుతుంది. ఈ టైం వరకు అసలు కారం ఫుడ్ కూడా ఏం తినేది లేదన్నమాట. జస్ట్ ఫ్రూట్స్, డికాషన్, అటుకులు ఇలాంటివి ఏమన్నా తింటే తినచ్చు. మేమైతే జస్ట్ అరటి పండ్లు వాటర్తో ఉన్నాం. ఇక మనుపప్పకి లడ్డుపప్పకి అయితే నేను దోశ తినిపించుకొని వెళ్ళిన అనమాట. వాళ్ళు అంతసేపు ఉండలేరు, వాళ్ళు టైర్డ్ అయితే నేను ఇక్కడ వర్క్ చేయలేను అని చెప్పేసి. సో అలా ఇక్కడ మా చెర్రీ బాబు అండ్ మా హస్బెండ్ అయితే. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ నుంచి మెల్లమెల్లగా దిగిన తర్వాత అయితే ఒగ్గైనని తీసుకొని వచ్చి వాళ్ళతోటి బండారు అయితే మనం వండిపించుకున్న బోనంలో అయితే వేపిస్తాడనమాట పసుపుతో. నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇంక ఇది మొత్తం అయిపోయిన తర్వాత కిందికి డౌన్ అవుతుంటేనైతే ఏం దమ్ రాలేదు, బాగానే దిగినాం. పిల్లలు అండ్ నేను మా హస్బెండ్ అయితే ఆగేసి కాసేపు ఫొటోస్ అయితే దిగినాం. పైనుంచి వ్యూ అనమాట. అక్కడ ఎక్కడనో కింద మేము వంటలు అయితే చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ పైన కూడా చేసుకున్నారు కొందరు. నిజంగా వాళ్ళు గ్రేట్, లగేజ్ అంతా తీసుకొని పోయి చేసుకున్నారంటే. ఇంకొచ్చిన తర్వాత ఇంకా తను వచ్చి మన ఫుడ్ అన్నిట్లలో పసుపు వేసిన తర్వాత ఇంకా అగ్గిలో కొంచెం అయితే వండిన ఫుడ్ వేసి తర్వాతనైతే ఇంకా మంచిగా ఆ ఫుడ్ని అంతా ఎంజాయ్ చేసినాం అనమాట. ఈ కార్యక్రమం మొత్తం అయిపోయే వరకు ఆల్మోస్ట్ 3 అయింది. అప్పటికి కలిసిపోయినాం. సో ఇంకా వీడియోని అయితే తీయలేకపోయినా. వచ్చిన తర్వాత లడ్డు పాప వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేసారు. అది కూడా షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.